ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే ఆకర్షణలో తిరుమల వెళ్ళి శ్రీవారి యొక్క ఆర్జిత సేవలో పాల్గొనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మిత్రులందరూ కూడా రేపు విడుదలవుతున్నటువంటి సోమవారి యొక్క ఆర్జిత సేవలను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఆర్జిత సేవలను ఏ విధంగా బుక్ చేసుకోవాలి, విడుదలవుతున్నటువంటి ఆర్జిత సేవలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత, మనం ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. సాధారణంగా మనకి తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా సోమవారికి ఆర్జిత సేవలను ముందుగానే బుక్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఆర్జిత సేవలు మనకి రేపు అంటే 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం.ఏపీ.gov.in వెబ్సైట్లోకి విడుదల అవడం జరుగుతుందండి. ఇది మనకి ఆకర్షణకు సంబంధించిన కోట. అంటే జూలై మంత్ వరకు కూడా ఇంచుమించుగా అన్ని సోమవారికి ఆర్జిత సేవలు కానీ, సోమవారికి దర్శన టికెట్లు కానీ, అదేవిధంగా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ అన్నీ కూడా రూమ్స్ కానీ టోటల్గా అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కోట వచ్చేసి మనకి ఆకర్షణకు సంబంధించిన కోట. అంటే టీటీడీ 2 నెలల ముందుగానే మనకి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రేపు విడుదలవుతున్నటువంటి సోమవారికి ఆర్జిత సేవలు ప్రధానంగా 4 రకాల్లో ఉంటుందండి. ఈ ఆర్జిత సేవలోని చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు కళ్యాణ టికెట్లు కావాలి, కళ్యాణ టికెట్లు కావాలి. ఈ కళ్యాణ టికెట్లనే మన ఆర్జిత సేవ టికెట్లని కూడా పిలుస్తూ ఉంటారండి. ఈ ఆర్జిత సేవలో ప్రధానంగా మనకి 4 రకాల కేటగిరీలు ఉన్నాయి. 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా మనం సోమవారికి ఆర్జిత సేవలకు పిలుస్తూ ఉంటామండి. ఈ టికెట్స్ అన్నీ కూడా మనకి రేపు 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం.ఏపీ.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇందులో కళ్యాణం టికెట్ అంటే కళ్యాణోత్సవం అంటారు, కళ్యాణం అంటారు. ఈ కళ్యాణ టికెట్లు అయితే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలండి. సింగిల్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ కళ్యాణ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు ఉంటుందండి. ఈ సేవ మనకి మధ్యాహ్నం మాటలు జరుగుతూ ఉంటుంది. మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు టైం అన్నది దాని మీద మనకి ఆ టికెట్ మీదే మన రిపోర్టింగ్ టైం అనేది ఉంటుందండి. మీరు ఆ టికెట్ను యొక్క రిపోర్టింగ్ టైంని బట్టి మీరు సోమవారికి దర్శనానికి అయితే, అదేవిధంగా కళ్యాణోత్సవంలో పాల్గొని తర్వాత సోమవారి దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ టికెట్లు అన్నీ కూడా మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి. అంటే నిన్న విడుదల అయినటువంటి ఆర్జిత సేవలు అయితే అవి సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పాదపద్మరథం అర్చన. ఈ టికెట్లు అయితే మనం లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక జరుగుతూ ఉంటుంది. కాకపోతే రేపు విడుదలవుతున్నటువంటి 21వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నటువంటి ఈ ఆర్జిత సేవలు మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి. ఇది వితిన్ ఒక 15 మినిట్స్ లోపే టికెట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి కొంచెం తొందరగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం. అంటే ఎటువంటి టికెట్లు బుక్ చేసుకోకుండా తిరుమల వెళ్ళడం అంటే ఈ రోజుల్లో కొంచెం ఇబ్బంది అండి. ఎందుకంటే సోమవారిక భక్తుల యొక్క రద్దీ రోజు రోజుకి పెరుగుతుంది. కాబట్టి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఈ టికెట్ల కాస్ట్ వచ్చేసి మనకి 500 రూపాయలండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద అంటే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. నేను చెప్పినటువంటి ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఇది కూడా మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ, లేదా సింగిల్గా కూడా వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా సింగిల్గా కూడా వెళ్ళొచ్చు. దీనికైతే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. ఓన్లీ కళ్యాణం టికెట్స్ మాత్రమే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే వెళ్ళాలి. అంటే కళ్యాణం అనగానే భార్యాభర్తలు కాబట్టి కళ్యాణం టికెట్లు భార్యాభర్తలు ఇద్దరు మాత్రం బుక్ చేసుకోవాలి. మిగిలినటువంటి టికెట్లు అయితే భార్యాభర్తలు బుక్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ బుక్ చేసుకోవచ్చు, అన్నదమ్ములు బుక్ చేసుకోవచ్చు, అక్కా చెల్లి బుక్ చేసుకోవచ్చు. సింగిల్గా వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా సింగిల్గా కూడా వెళ్ళొచ్చు. అట్లా టికెట్ కాస్ట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 500 రూపాయలండి. ఇది కూడా మనకి రేపు ఆకర్షణకు సంబంధించిన కోట. ఇందులో మనకి ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఈ రెండు కూడా మనకి సోమవారి ప్రధాన ఆలయం ముందు ఉన్నటువంటి మాడవీధుల్లో జరుగుతుంటుందండి. అంటే మనకి ఈ శుభదానికి వెళ్తున్నటువంటి దారి ఎవరికైనా ఐడియా ఉంటే శుభదానికి వెళ్తున్నట్టు దారి లెఫ్ట్ సైడ్ మనకి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది ఓపెన్గా జరుగుతుంటుందండి. పబ్లిక్లో జరుగుతున్నటువంటి సేవ అది. ఆ సేవని మనం అందరూ కూడా చూడవచ్చు. తర్వాత ఈ దర్శనం టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే
స్వామివారికి సేవను చూసిన తర్వాత దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. లేదా తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి మిత్రులు కూడా ఈ సేవలో పాల్గొనవచ్చు, సేవను చూడొచ్చు తప్ప స్వామివారికి దర్శనానికి అయితే పంపించరు. ఎవరైతే ఈ ఆర్జిత సేవ టికెట్లు కానీ లేదా సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు కానీ బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే ఆ సేవ అనంతరం స్వామివారిని దర్శించుకోవడానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. ఇది 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను అయితే సేవలోకి తీసుకెళ్ళొచ్చని ఎటువంటి ఇబ్బంది లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా టికెట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సేవలో పాల్గొంటున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలలో మాత్రమే ఈ సేవలో పాల్గొనవలసి ఉంటుంది. దాంతోపాటు మనకి రేపు మే నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఈ ఆర్జిత సేవల్లో మరొక రకమైనటువంటిది ఆన్లైన్ సేవ అంటారు, విర్చువల్ సేవ అంటారు. అదేవిధంగా ఇది మనకి ఈ ఆన్లైన్ సేవ, విర్చువల్ సేవ అన్నది కూడా సేమ్ ఒకటే అండి. ఇందులో కూడా మనకి ఈ టికెట్లు అయితే మనకి మే 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదలవుతుంది. ఇది మనకి ఆన్లైన్ సేవ, ఆ పేరులోనే ఆన్లైన్ సేవ అని ఉంది. అదేవిధంగా విర్చువల్ సేవ అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం ఆన్లైన్లో అంటే ఇందులో కూడా మనకి సేమ్ ఇందాక ఏవైతే సేవలు చెప్పుకున్నామో అయ్యే సేవలు కూడా ఇందులో ఉంటాయండి. కాకపోతే మీరు ముందు బుక్ చేసుకున్నటువంటి సేవలన్నీ కూడా మున్సిపల్ సేవలు ఏవైతే ఉన్నాయో కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత ఈ సేవలో మనం డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆన్లైన్ సేవ, విర్చువల్ సేవ రెండు ఒకటే అండి. అంటే దీన్ని ఒకలా ఎలా పిలుస్తారు అలా కూడా పిలుస్తారు కాబట్టి నేను రెండు చెప్తున్నాను. ఇందులో అయితే మనం డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొనే అవసరం లేకుండా మనం ఇంటి దగ్గరే కూర్చొని మన దగ్గర ఉన్నటువంటి టీవీలో కానీ, ల్యాప్టాప్లో కానీ, సెల్ ఫోన్లో కానీ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని చూసిన తర్వాత 1 ఇయర్ లోపు ఎప్పుడైనా సరే ఈ స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే 1 ఇయర్ లోపు అంటే మీరు ఇవాళ స్వామివారి యొక్క ఆర్జిత సేవ అదే ఆన్లైన్ సేవలో మనకి టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, అంటే రేపు 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అయితే విడుదలవుతుంది కాబట్టి మీరు ఆగస్టు నెల సముద్ర బట్టి కోట కాబట్టి మీరు ఆగస్టు 1వ తారీఖున విర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్నారు. కాకపోతే మీకు దర్శనం అన్నది 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. 1వ తారీఖున మేము బుక్ చేసుకున్నాం కదా, 1వ తారీఖున మీకు దర్శనం ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే 1వ తారీఖున విర్చువల్ సేవ బుక్ చేసుకుంటే ముందు మనం ఆన్లైన్లో చూడాలి కాబట్టి చూసిన తర్వాత రోజున స్వామివారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. అందుకని మనకి ఆన్లైన్లో దర్శనం బుకింగ్ అన్నది మనకి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జాంపుల్ కింద చెప్పానండి మీకు. 2వ తారీఖు నుంచి మీకు నచ్చినటువంటి డేట్లో స్వామివారి యొక్క ఈ దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటి టికెట్ల కాస్ట్ కూడా సేమ్ అండి. కళ్యాణ టికెట్ అనగానే మనకి ఇంకా రూపాయలు ఉంటుంది. ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఇవన్నీ కూడా మనకి 500 రూపాయలు ఉంటాయండి ఈచ్ పర్సన్. ఇది కూడా టీటీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. దాంతోపాటు మరొక కొన్ని అప్డేట్స్ని ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అంగ ప్రదక్షిణ టికెట్లు. అంగ ప్రదక్షిణ అనగానే తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం చుట్టూ పొడుకుని పరుల దండాలు పెట్టి దాని తర్వాత స్వామివారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి. ఇది మనకి ఈ దర్శన టికెట్ వచ్చేసి మనకి మే నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకైతే విడుదలవుతుందండి. ఇది కూడా మనకి ఆకర్షణకు సంబంధించిన కోట. ఇది కూడా సేమ్ టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి టీటీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మేము మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. దాని తర్వాత అదే రోజున 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన బట్టి కోట అయితే ఓపెన్ అవుతుంది. శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. దీనికి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో, అంటే 10,000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా, అంటే ఇంకా పైన కూడా మీరు డొనేషన్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి 1,00,00,000, 10,00,00,000 ఎంత కావాలో అంత డొనేషన్ చేయవచ్చు. కాకపోతే ప్రధానంగా నేను 10,000 రూపాయల టికెట్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంటుంది. 10,000 రూపాయలు ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో వీళ్ళకి 500 రూపాయలు విఐపి బ్రేక్ దర్శనం అనేది కూడా కల్పించడం జరుగుతుందండి. వీళ్ళకి విఐపి బ్రేక్ దర్శనంలో అంటే 500 రూపాయల విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మొదటి గడప అంటే బాగా దగ్గరికి కదండి, కొద్ది మిడిల్లోకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎవరైతే 10,000 రూపాయల డొనేషన్ చేశారో వీళ్ళు మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది.
12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని కూడా ఈ సేవలోకి మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మీకు అకామిడేషన్ కూడా విఐపి రూమ్ అయితే ఒకటి కేటాయించడం జరుగుతుంది. దాని కాస్ట్ వచ్చేసి ₹1000 అండి. టోటల్గా కంపేర్ చేస్తే శ్రీవాణి టెస్ట్ డోనర్స్కి అయితే అవేటువంటి ఖర్చు వచ్చేసి ₹11,500 అవుతుందండి. ఇది మనకి మే 23వ తారీఖున ఉదయం 11 గంటలకి ఆకర్షణకు సంబంధించిన కోట విడుదలవుతుందండి. దాని తర్వాత మనకి 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కోట మనకి 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అయితే విడుదలవుతుందండి. ఇది కూడా మీ ఆకర్షణకు సంబంధించిన కోట. ఇందులో మనకి ప్రధానంగా సీనియర్ సిటిజన్ అంటే 65 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. దీనికి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి బుక్ చేసుకోవచ్చు. మీకు కూడా ఒక పర్సన్ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, భార్య భర్త కానీ భర్త భార్యని కానీ. అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్కి సంబంధించిన కోట దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకుని మీకు కూడా ఒక పర్సన్ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి 24వ తారీఖున ఉదయం 10 గంటలకి ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది టీటీడీ విడుదల చేయడం జరుగుతుంది. ఈ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లో మ్యాక్సిమం 6 మెంబర్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మీరు కూడా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 6 వరకు వెళ్ళడానికి ఉంటుంది. సింగిల్గా కావాలి సింగిల్గా వెళ్ళొచ్చు, ఇద్దరు కావాలి ఇద్దరు వెళ్ళొచ్చు, ముగ్గురు కావాలి ముగ్గురు వెళ్ళొచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ 4 ఉంటే 4 కూడా వెళ్ళొచ్చు. ఈ టికెట్లు కొంచెం తొందరగా బుక్ అయిపోతుంటాయి కాబట్టి మీరు తొందరగా టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే వితిన్ 5 మినిట్స్ లోపే ఈ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది బుక్ అయిపోతుంటాయండి. మీరు ముందుగానే డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకుని పక్కన పెట్టుకోండి. వాళ్ళ యొక్క ఏజ్ ఎంత, వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్స్, ఆధార్ కార్డ్ నెంబర్స్, తర్వాత వాళ్ళ ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అంటే నేమ్ సర్నేమ్తో సహా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకుని పక్కన పెట్టుకుని తర్వాత టికెట్లు విడుదల చేసిన వెంటనే టికెట్లన్నీ కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అమౌంట్ కూడా మీరు ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుంది. అదేవిధంగా మనకి అకామిడేషన్ వచ్చేసి అదే రోజున అంటే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్లో అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఎవరైతే ఆన్లైన్లో ఏదో రకమైనటువంటి దర్శనం టికెట్ బుక్ చేసుకున్న వరకు మాత్రమే ఆన్లైన్లో అకామిడేషన్ అన్నది ఓపెన్ అవుతుందండి. అంటే ఆజిత్ సేవ టికెట్లు కానీ, లేదా ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కానీ, లేదా అంగప్రదర్శన టికెట్లు కానీ, లేదా సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజ్కి పర్సనల్ సంబంధించిన టికెట్లు కానీ, తర్వాత ఇంకా ఏ కోట ఉన్నా అన్ని కోటలు చెప్పేసాను కాబట్టి ఇందులో ఏదో ఒక కేటగిరీలో దర్శన టికెట్ బుక్ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతున్నటువంటి అకామిడేషను తిరుమల కొండపై ఉండడానికి మనకి ఓపెన్ అవుతుందండి. ఇన్నాళ్ళైతే ఎవరు పడితే వాళ్ళు తిరుమల ఆన్లైన్లో దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా కూడా ముందు అకామిడేషన్ అయితే బుక్ చేసుకునేవారు. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి దర్శన టికెట్ ఉంటేనే ఆన్లైన్లో వాళ్ళకి ఈ అకామిడేషన్ అన్నది ఓపెన్ అవుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఉపయోగించుకోండి. ఇది కూడా మనకి ఆకర్షణకు సంబంధించిన కోట. దాంతోపాటు మనకి ఆన్లైన్లో కనుక మీకు అకామిడేషన్ దొరకకపోతే నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఒకవేళ అక్కడ కూడా రూమ్ కనుక దొరకకపోతే మీకు ఫ్రీ లాకర్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉందండి. బాలాజీ బస్ స్టాండ్ దగ్గరే ఉన్నటువంటి పద్మనాభ నిలయం ఉంది ఫ్రీ లాకరు. అక్కడ మీ లగేజ్ని పెట్టుకుని మీరు అక్కడ రెడీ అవ్వచ్చు, ఫ్రెష్అప్ అవ్వచ్చు, స్నానాలు చేయొచ్చు, తలనీలాలు సమర్పించుకోవచ్చు. దాని తర్వాత కొంచెంసేపు వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు, పడుకోవచ్చు, బాత్రూమ్ ఉంటాయి. అన్ని సౌకర్యాలు కూడా ఈ ఫ్రీ లాకర్స్ ఇచ్చేటువంటి ప్లేస్లో ఉంటాయండి. దాని తర్వాత మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి యాత్రి సదన్ దగ్గర కూడా సేమ్ అక్కడ కూడా ఫ్రీ లాకర్ సౌకర్యం ఉంది. మీ యొక్క లగేజ్ని పట్టుకెళ్ళి అక్కడ లాకర్లో పెట్టుకోవచ్చు. మీ ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్ చూపించి మీరైతే ఈ లాకర్ సౌకర్యాన్ని అయితే పొందవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్ అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.